ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి దివంగత నేత కోనచెట్టి రోషయ్య 73వ జయంతి వేడుకలను శనివారం నరసరావుపేట పట్టణంలోని శివునిబొమ్మ సెంటర్ లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నరసరావుపేట ఎమ్మెల్యే డాక్టర్ చంద్రవాడ అరవింద్ బాబు ముఖ్య అతిథిగా హాజరై రోషయ్య విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. రోషయ్య తన సుదీర్ఘ రాజకీయ ప్రస్థానంలో మొత్తం 16 సార్లు రాష్ట్ర బడ్జెట్ ను అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. వరుసగా 7 సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టిన ఆయన రికార్డు సృష్టించారు. 2009 సెప్టెంబర్ 3 నుండి 2010 నవంబర్ 24 వరకు ఉమ్మడి ఏపీకి 15వ ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఆ తర్వాత తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలకు గవర్నర్ గాను బాధ్యతలు నిర్వహించారు. ధన్యవాదాలు. మన ఆరి వయసుల ముద్దబిడ్డ కోనచెట్టి రోషయ్య గారి జయంతి సందర్భంగా మరి ఆరి వయసులందరూ కూడా యువకులు, ఆరి వయసు పెద్దలందరూ కూడా ఈ కార్యక్రమాన్ని హాజరై విజయవంతం చేయడం జరిగింది. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా, అదేవిధంగా తమిళనాడు గవర్నర్గా, ఎంపీగా, ఎమ్మెల్యేగా ఎన్నో మినిస్టర్ పదవులు, అదే ఆర్థిక శాఖ మంత్రిగా ఎన్నో పదవులు అలంకరించిన రోషయ్య గారిని ఎవరు కూడా మర్చిపోరు. ముఖ్యంగా ఆయన ఆర్య వయసులో ముందు బిడ్డ, అందరికీ కూడా ఎళ్ళగానే పలకరించి ఎంతో చక్కగా సహాయం చేసే వ్యక్తి. అటువంటి వ్యక్తిని ఎవరు కూడా మర్చిపోలేని పరిస్థితి. వాళ్ళ జాతిపతి గాంధీ గారు, అదేవిధంగా పొట్టి శ్రీరామ్ గారి తర్వాత పొట్టి రోషయ్య గారిని కూడా ఆర్య వయసులందరూ కూడా చాలా మనసులో పెట్టి చూస్తూ ఉంటారు. కాబట్టి అటువంటి మరి జన్మదిన సందర్భంగా అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ఆర్య వయసు ప్రముఖులందరూ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ రోషయ్య గారు 4/7/1930 జన్మించడం జరిగింది. కోనచెట్టి రోషయ్య గారు చేయని పదవులు లేవు. ఎమ్మెల్యే దగ్గర నుంచి ఎమ్మెల్సీ, ఎంపీ, సెంట్రల్ మినిస్టర్, అదే రకంగా ముఖ్యమంత్రి, తమిళనాడు గవర్నర్గా పనిచేయడం వ్యక్తి ఆర్య వయసుల్లో ఆయన ఒక్కడే. రోషయ్య గారు అరణ్యంలో ఉన్న భద్రం లాంటి వాడు. ఎవరి పైన అందరితో పలకరించడం, మాట్లాడటం, వ్యతిరేకతను కూడా తన దగ్గరే తీసుకొని మాట్లాడడం అతని చైతన్యం. నిజంగా రోషయ్య గారు ఆర్య వయసుల్లో పుట్టడం మన అదృష్టం. మరి ఈ రోజున అరవింద్ బాబు గారు, నరసరావుపేట ఎమ్మెల్యే గారు కూడా జయంతి సందర్భంగా ఇక్కడికి వచ్చేసి వారికి నివాళులు అర్పించడం జరిగింది. అదే రకంగా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఉన్న మన మాజీ ముఖ్యమంత్రి, అట్లాగే తమిళనాడు మాజీ గవర్నర్ గారు, మరి కీర్తి శేషులు శ్రీ కోనచెట్టి రోషయ్య గారి 93వ జయంతి సందర్భంగా మరి ఇక్కడ శివునిబొమ్మ సెంటర్లో వారి విగ్రహానికి పూల ఆవిష్కరణ జరుగుతుంది. ఈ కార్యక్రమంలో మన నరసరావుపేట శాసనసభ్యులు గౌరవనీయులు డాక్టర్ చంద్రవాడ అరవింద్ బాబు గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం కూడా జరుగుతుంది. అట్లాగే ఇక్కడికి వచ్చేసిన మా ఆర్య వయసు సోదరులందరికీ, అట్లాగే ఎమ్మెల్యే గారికి అందరూ కూడా ముందుగా నా నమస్కారం. ఎందుకంటే మాకు వైశ్య పితామహి మరి కోనచెట్టి రోషయ్య గారు, ఆయన గవర్నర్గా కానీ, ముఖ్యమంత్రిగా కానీ, అట్లాగే మన ఉమ్మడి రాష్ట్రానికి ఆర్థిక ఫైనాన్స్ మినిస్టర్గా సుమారు 16 సంవత్సరాలు చేసి అన్ని పదవులు కూడా నిర్వహించి ఆ పదవులకే వన్నె తెచ్చిన మహనీయుడు. ఎందుకంటే అలాంటి వ్యక్తిని మనం ఇప్పుడు చరిత్రలో ఎక్కడ కూడా మరి మా వయసుల్లో కూడా లేరు. వారిని ఆదర్శంగా తీసుకొని మా ఆర్య వయసులో మరి సోదరులు అందరం కూడా ఈ కార్యక్రమాలను కూడా నిర్వహిస్తున్నాం. ముఖ్యంగా ఈరోజు మన కోనచెట్టి రోషయ్య గారితో, అట్లాగే మన జాతి పితలాంటి మన పొట్టి శ్రీరాములు, అమర్జీ పొట్టి శ్రీరాములు గారి విగ్రహాన్ని కూడా మనం ఆవిష్కరించి, అట్లాగే మన ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు, మరి విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు కూడా మొన్ననే మన సాంస్కృతిక 58 అడుగులు ఆయన అమరని రాష్ట్ర చేసినందుకు 58 అడుగుల విగ్రహాన్ని కూడా మరి వారి చేతుల మీదుగా అమర్జీ